హే ఫ్రెండ్స్, ఇది మార్నింగే అప్లోడ్ అవ్వాల్సిన వీడియో, కానీ కొన్ని కారణాల వల్ల ఈ టైంకి అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఏమనుకోమాకండి, ఎందుకు అప్లోడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. వైజయంతి మూవీ మేకర్స్ నిజం చెప్తున్నా, వీళ్ళకి పాపం చాలా ఫ్లాప్స్ తర్వాత, చాలా దరిద్రాల తర్వాత, చాలా కష్టాల తర్వాత, చాలా లాసెస్ తర్వాత ఒక మంచి హిట్ అయితే సంపాదించారు. అదే కల్కి 2898 AD. నిజంగా ఓన్లీ ప్రభాస్కి అయితే నేను ఈ క్రెడిట్స్ ఇవ్వలేనులే, కానీ నాగ్ అశ్విన్ వాళ్ళ అల్లుని చేసుకుంటూ మన వైజయంతి మూవీ మేకర్స్ వాళ్ళ ఆయన ఎవరైతే ఉన్నారో మన నాగ్ అశ్విన్ని అల్లుడు చేసుకుంటూ తన కూతుర్ని ఇచ్చేసిండు. సో మామ, నేను నీ యొక్క బ్యానర్ని ప్యాన్ వరల్డ్లో పెడతా అని చెప్పుండొచ్చు. ఆ తర్వాత ఈ నమ్ముండకపోఉండొచ్చు, కానీ నన్ను నమ్మి, మరి నాకేం కట్నం ఇలా కదా, ఒక 600 కోట్లు నన్ను నమ్మి నువ్వు ఇన్వెస్ట్ చేయి, నీ అమ్మ నీకు ప్యాన్ వరల్డ్లో కలెక్షన్స్ అంటే ఏందో చూపిస్తా. నువ్వు ఇప్పటిదాకా తొడగొట్టి చదువుతున్నా, ఇప్పటిదాకా నువ్వు ఏ సినిమా కూడా వసూలు చేయనటువంటి సినిమా కలెక్షన్స్ నేను నీకు చూపిస్తా అని చెప్పి తను చెప్పినప్పుడు ఏదోలే అని చెప్పి, మరి అల్లుడు మాట తీసేలాక నాగ్ అశ్విన్ గారి మాట మన ఆయన వైజయంతి మూవీ మేకర్స్ గారి ఓనర్ ఎవరైతే ఉన్నారో నమ్మి ఆయన మీద అయితే 600 కోట్లు ఇన్వెస్ట్ చేసిండు. ఆయన వెళ్ళిండు బాలీవుడ్లో ఆ యాక్టర్స్ని పట్టుకొచ్చిండు. కల్కి అనేటటువంటి ఒక సినిమాని అనౌన్స్ చేసిండు. అందులో కూడా ప్రభాస్ అనేటటువంటి ఒక హీరో ఉండబోతుండు. వామ్మో, ఏంది కల్కి అనేటటువంటిది 10వ తరాల్లో ఒకటి, అది రిలీజ్ అవుతుంది అని చెప్పి అందరికీ కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉంటుండే కాదు. అంటే నార్మల్గా అలా ఉంటుండే. ఎప్పుడైతే ఒక టీజర్ లాంటిది రిలీజ్ చేసి అశ్వత్థామని చూపించి మనకేదో ఫ్యూచర్ని చూపించబోతున్నాం అని తెలిసిన తర్వాత అందరికీ కూడా కొద్దిగా హైప్ అయితే క్రియేట్ అయింది. ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళకి క్వశ్చన్ మార్క్ ఒకటే అనమాట, కల్కి ఎవరు? అసలు కల్కిని చూపించకుండా అందరిని చూపించారు, మరి కల్కి ఎవరై ఉంటారు అనేటటువంటి ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు నా ఫీలింగ్ నేను మీ అందరికీ చెప్పా, ప్రభాస్ అయితే అసలు నాకు నచ్చలా. ఇదేనా నువ్వు ప్రభాస్ని పెట్టి తీసేది నాగ్ అశ్విన్? నువ్వు మహానటి లాంటి గొప్ప గొప్ప సినిమాలు చేసి ఇదే అని చెప్పి ప్రభాస్ని ఎలా చూపించావు చెప్పి ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు నా ఫీలింగ్. సెకండ్ హాఫ్లో కూడా అదే ఫీలింగ్. కానీ లాస్ట్ 20 నిమిషాలు అయితే అస్టానిష్ అయిపోయి మనల్ని మనం మర్చిపోయి ప్రభాస్ అయితే కల్కి అవుతుడు అని చెప్పి మనం అనుకునేదే కల్కిని అశ్వత్థామ చూసి కట్టప్ప రేంజ్లో ఒక ఎలివేషన్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. కానీ క్లైమాక్స్లో ప్రభాస్ కర్ణుడ్రా అని చెప్పి రివీల్ చేసిన తర్వాత ఇప్పటికి కూడా చెప్తానా, లాస్ట్ 5 నిమిషాలు గూజ్బంప్స్ అయితే తెప్పిస్తాయి. ఇది నేను కల్కి సినిమా గురించి ఎన్ని రోజులు మాట్లాడాలి అని చెప్పి గుండెల్లో పెట్టుకున్నా ఈ రోజు అయితే మాట్లాడేసా. మరి ఇవాళ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, మార్నింగే వైజయంతి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్. దీపికా పదుకునేని ఈ సినిమా నుండి పీకేస్తున్నాం. ఎందుకంటే ఈ సినిమా కోసం ఒక కమిట్మెంట్ కావాలి. ఆ కమిట్మెంట్ ఆమెలో లేదు. సో మీరు నెక్స్ట్ దిగబోయేటటువంటి సినిమాలకే ఆల్ ద బెస్ట్ అని చెప్పి మర్యాదపూర్వకంగా పీకి పక్కన పడేశారు. ఇది ఎక్కడే మాసరం మామ, దీపికా పదుకునే అనేటటువంటిది ఈక్వల్ టు ప్రభాస్ రోల్ కల్కిలో. లైక్ కల్కినే తను మోస్తుంది. తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో తనే కల్కి. తన కోసమే ఈ కర్ణుడైనా, ఈ భైరవ అయినా, ఈ అశ్వత్థామ అయినా, ఈ యొక్క మొత్తం అంటే మన స్పిరిట్ అయినా వీళ్ళంతా కూడా ఫైట్ చేస్తున్నారు. కమల్ హాసన్ గారు కూడా సైతం ఆ కల్కి కోసమే ఆయన యొక్క ప్రాణం తీయాలని, ఆయన యొక్క స్థిరం కావాలని చెప్పి ఫైట్ చేస్తుంటూ ఈ విధంగా మోస్ట్ ఒక దేవుణ్ణి లైక్ ఒక మెయిన్ క్యారెక్టర్ని అంతెందుకు కల్కినే మోస్తుంది. సినిమా పేరే కల్కి, కన్నే మోస్తుంది. కన్న సినిమా నుండి పీకి పక్కన పడేయటం ఏంది అని చెప్పి నేనైతే ఫస్ట్ షాక్ అయినా. నాకు ఏదో ఫ్యాన్ మేడ్, ఏదో ఎడిటింగ్ అని చెప్పి ఏమంటే వైజయంతి మూవీ మేకర్స్ అని చెప్పి అఫీషియల్ ఉంటుంది మన ట్విట్టర్లో. దాన్ని ఓపెన్ చేస్తే చూసా, షాక్, నా ఫీజులు ఎగిరిపోయా. నేను ఇప్పుడు దాకా చెప్పిన కదా, అదంతా కూడా నిజమే. నిజంగానే కల్కిలో దీపికా పదుకునేని పీకి పక్కన పెట్టేశారనమాట. దానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పి చాలామంది సెర్చ్ చేస్తున్నారు. నేను కూడా సెర్చ్ చేశాను. నాకైతే రీజన్ ఏంటి అనేటటువంటిది దొరికింది. అండ్ ఎవరిని తీసుకోబోతున్నారు మన దీపికా పదుకునే ప్లేస్లో, అమ్మ ప్లేస్లో ఎవరిని చూసుకోబోతున్నారు అనేటటువంటిదంతా కూడా నేనైతే మీకు ఈరోజు ఈ వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట దీపికా పదుకునే గారి గురించి మాట్లాడుకోవాలి అని అంటే, మేడం గారు మీరంటే మాకు చాలా రెస్పెక్ట్. మీరు మా ఇండస్ట్రీ కాకపోవచ్చు, కానీ మీరు మా ఇండస్ట్రీలో తీసింది ఒక్క లింగులు ఇటుకు అని చెప్పి కల్కి అనేటటువంటి సినిమా. అయినప్పటికీ మొన్న భయ్య ఒక ఇంటర్వ్యూలో మీకు నచ్చినటువంటి హీరో ఎవరంటే ఎన్టీఆర్ పేరు చెప్పారు, అల్లు అర్జున్ పేరు చెప్పారు, వేరే హీరోల పేరు చెప్పారు. కానీ ప్రభాస్ మాట నోట్ ఉండి కూడా రాలేదు. ఆల్రెడీ ప్రభాస్తో కలిపి వర్క్ చేశారు. అయినా కానీ ప్రభాస్ గురించి ఇంత కూడా మాట్లాడాలని చెప్పి ఆ మేడక అనిపించాలి. అక్కడే నాకు ఆమె గోరు తెచ్చిన నచ్చలా, ఎంత పొగరుంది ఏంటి అని చెప్పి అనిపించింది అనమాట. సో మళ్ళీ నాకు ఎప్పుడు నచ్చలేదంటే, లైక్ మన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కోసం దీపికా పదుకునేని తీసుకుంటాడు అనేటటువంటి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగకి పెట్టినటువంటి కండిషన్స్కి మండిపోయింది అనమాట. నాకు సినిమాల
సినిమాలో ఇంత పర్సెంట్ ఇవ్వాలి, సినిమాలో ఈ సీన్లే ఉండాలి, ఈ టైం నుండి ఈ టైం దాకా నేను నటిస్తా అని చెప్పి తను ఏదేదో చెప్పేసరికి సందీప్ రెడ్డి వంగ ఎల్లెళ్ళమ్మా నాకు నచ్చకపోతే పెద్ద పెద్ద హీరోలతో సైతం సినిమా చేయకుండా బయటకు వచ్చినోని నువ్వెంత, నీ లెవెల్ ఎంత, నీ బతుకెంత అని చెప్పి తను వదిలేసిండు. ఆ తర్వాత తన పిఆర్ టీంతో కలిసి మన స్పిరిట్ సినిమాలో వల్గర్ సీన్లు ఉన్నాయి, బోల్డ్ సీన్లు ఉన్నాయి, నేను అవి నటించను, అందుకే నన్ను తీసేశారు అని చెప్పి మళ్ళీ మాట్లాడింది. అరే నువ్వు అసలు వల్గర్ సీన్లే తీయనట్టు, నువ్వు బోల్డ్ సీన్లే తీయనట్టు. మన పఠాన్ అనేటటువంటి సినిమా ఉంటుంది, అందులో అసలు తీసినటువంటి వల్గర్ సీన్లు. అంతకుముందు ఒక సినిమా ఉంటుంది భయ్య, సినిమా పేరు గుర్తొస్తావద్దు, మొత్తం బ్లూ ఫిల్మే ఉంటుంది. ఈ విధంగా బ్లూ ఫిల్మ్లోనే నటించింది, చెత్త సినిమాలు అన్నీ తీసింది. మళ్ళీ నేను వల్గర్ సినిమా తీను, సందీప్ రెడ్డి వంగ వల్గర్ సీన్లో నాతో నటిస్తానని చెప్పి మాట్లాడింది. సందీప్ రెడ్డి వంగ మనోడైనా, మన ఇండస్ట్రీ అయినా ఇలా కానీ చాలామంది ఆయన ట్రోల్ చేశారు, చాలామంది ఆయన తిట్టారు. కానీ కట్ చేస్తే ఇవాళ అర్థమైంది. సో మొన్న అందరూ సందీప్ రెడ్డి వంగని తిట్టారు కదా, సందీప్ రెడ్డి వంగదే తప్పు ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ చూసుకున్నట్లయితే మన వల్గర్ సీన్లు పెట్టుంటాడని చెప్పి తిట్టారు కదా. ఈ రోజు వైజయంతి మూవీ మేకర్స్ ఒక దేవుడి సినిమా నుండి ఆమెను తప్పించారు. ఇవాళ ఎవరిని క్వశ్చన్ చేస్తారు భయ్యా? మీరు క్వశ్చన్ చేయండి, ఒకసారి క్వశ్చన్ చేయండి, నాకు అర్థం కావట్లా. సో అప్పుడు దాకా సందీప్ రెడ్డి వంగని తిట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు సిగ్గుపడాల్సిన సిచ్యువేషన్ అయితే మనందరికీ వచ్చింది. మనోడిని మనం నమ్మలా, కానీ వాళ్ళకి అర్థమైంది అనమాట, వాళ్ళకి నిదానంగా అర్థమైంది. ఏ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశాను, ఎప్పుడో దీని గురించి వీడియోలో కూడా చేసి అయితే పెట్టడం జరిగిందనమాట. కానీ ఈరోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది, సైలెంట్గా రిలీజ్ చేశారు. ఇది మట్టికి వైలెంట్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఏమన్నా సినిమాకి ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉందా చూసుకున్నట్లయితే, తను మెయిన్ క్యారెక్టర్, తన్నే తీసి పడేశారు. తన వల్ల ఏమైనా సినిమాకి ఎఫెక్ట్ పడిద్దా అంటే తనే హీరోయిన్ కాదు. హీరోయిన్ అంటే మీ అందరికీ తెలియాలి, హీరో పక్కన నటించేటటువంటి క్యారెక్టర్ని హీరోయిన్ అంటారు, హీరో పక్కన నటించినటువంటి క్యారెక్టర్ని హీరో సరసన ఉండమని హీరోయిన్ అంటారు, ఒక క్యారెక్టర్ అంటారు అనమాట. ఇప్పుడు నేను ఎందాలి మీకు చెప్పే కదా, మీ అందరికీ కోపం వచ్చినాలా, కల్కి సినిమా నేను వెళ్ళింది అయితే ప్రభాస్ కోసమే. ఓన్లీ ప్రభాస్ ఉన్నాడు, అక్కడేదో నాగశ్విన్ ఉన్నాడని, అక్కడేదో మన పాస్ట్ని చూపిస్తానని, అక్కడేదో కల్కి అవతారం చూపిస్తానని చెప్పి నేను వెళ్ళాల, ఓన్లీ ప్రభాస్ కోసం వెళ్ళిన. నాలాగే 90% పీపుల్స్ ప్రభాస్ కోసమే వెళ్ళుంటారు. సో ఇప్పుడు పార్ట్ 2కు వెళ్ళగానే అది కూడా ప్రభాస్ కోసమే. లాస్ట్కి కర్ణుడు అని చెప్పి రివీల్ చేసిండు, ఎలా చూపిస్తాడు అనేటటువంటి క్యూరియాసిటీ ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది. అలా చూడటానికే వెళ్తారులే కానీ ఏదో దీపిక పదుకునే ఉంది, అమితాబ్ బచ్చన్ ఉండు, ఇంకేదో దిశ పటాని ఉంది అని చెప్పి ఎవడు వెళ్ళడు. అలా వెళ్ళేటటువంటి వాడు అసలుకే ఉండడు. దానివల్ల తను తీసేసినా కానీ వచ్చేటటువంటి పెద్ద నష్టం లేదు. నేనైతే నా తరపు నుండి మూవీకి కొన్ని సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మొట్టమొదట మరి దీపికా పదుకునేని తీసేశారు కదా, ఏ అమ్మాయిని పెడితే బాగుంటుంది, ఏ హీరోయిన్ని ఆ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మీరు అంటారా? నేనైతే నా మైండ్లో ఒకళ్ళు ఉంది, ఈ అమ్మాయి చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసిద్ది, క్యూట్గా ఉంటుంది, ఏ రోజు కూడా ఎక్స్పోజ్ చేయలేదు, ఏ రోజు కూడా వల్గర్ చేయలేదు, అండ్ తన పాటలతో అందరినీ కూడా ఆకట్టుకుంటుంది అనమాట. ఈ అమ్మాయిని కానీ పెడితే మీకు ఫ్రీ పబ్లిసిటీ, లైక్ ఇన్స్టాగ్రామ్లో తనకి ఒక ఆఫర్ ఇచ్చినట్టు ఉంటుంది, తను పెట్టుకోండి. ఓకే మాది పెద్ద సినిమా, అంత అమ్మాయిని మేము పెట్టాం, డెబ్యూ వరకు మేము ఛాన్స్ ఇవ్వమంటారా? అండ్ నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసి ఆలియా భట్. ఆలియా భట్ని ఆల్రెడీ మేము ఆఫ్ చేసి, మా ఫ్యాన్స్ తరఫున మేము ఆఫ్ చేసి ఈ విధమైనటువంటి ఫోటో పంపాం. చూసారు ఆలియా భట్ ఎంత బాగుందో, నిజంగా దీపికా పదుకునేని డామినేట్ చేసేలా ఉంది. తన్నైనా పెట్టుకోండి, తన్నైనా పెట్టి ఒక మంచి అవకాశం ఇవ్వండి. ఓకే తను కూడా మాకు వద్దంటారా? ఆ తర్వాత మన ఆదిపురుషులు సీతాగా నటించినటువంటి కృతి సనన్ గారు, తను కూడా ఒక అవకాశం ఇవ్వండి, తను కూడా చాలా బాగా నటిస్తుంది అనమాట. తను వద్దంటారా? అన్నదర్ దెన్ నేను చెప్తున్నా, ఇంతకన్నా మీకు బెటర్ ఆప్షన్ రాదు, ఇంతకన్నా మీకు బెటర్ ఆప్షన్ దొరకదు. దీపికా పదుకునే కాదు, దానికి మించి 100 times, ఒక 10 times తోపుగా ఉండేటటువంటి హీరోయిన్ నేనైతే మీకు సజెస్ట్ చేస్తా. తనే మన అనుష్క స్వీటీ. ఆల్రెడీ ప్రభాస్ తరపున మన బాహుబలిలో నటించింది, మిర్చిలో నటించింది, బిల్లాలో నటించింది. ఇప్పటికి కూడా తనకు మంచి మాస్ క్రేజ్ ఉంది. మొన్న ఘాటి సినిమాకి వెళ్తే Day 1 ఫస్ట్ షోనే హౌస్ఫుల్ అయింది. తనకు కూడా మంచి మాస్ క్రేజ్ ఉంది, తను పెట్టుకోండి అబ్బా. సో ఇప్పుడు చాలా బాగుంటుంది, ఆ క్యారెక్టర్లో తనైతే లీనమైంది. మళ్ళీ ప్రభాస్ గారు అనుష్క గారు ఒకే స్క్రీన్ మీద కనపడుతున్నారంటే ఎగబడేటటువంటి ఆడియన్స్ కూడా చాలామంది ఉంటారు. తనకు ఒక అవకాశం ఇవ్వండి, తనకు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. దీపికా పదుకునే కన్నా 10 times నేను మీకు మాట ఇస్తున్నా, ఖచ్చితంగా దీపికా పదుకునేని మయమరిచిపోయాలా. ఇప్పుడు ఆల్రెడీ ఒక క్యారెక్టర్ మీరు మాకు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ విధంగా తనే అమ్మ అని, తన కోసం వీళ్ళంతా పోరాడుతున్నారని చెప్పి ఒక క్యారెక్టర్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు. కానీ తను కానీ ఈ సినిమాలో నటిస్తే వాళ్ళందరికీ మించి 10 times నటిస్తుంది. మీరు దయచేసి మన అనుష్కకి ఒక ఛాన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. నాగశ్విన్ గారు, ఇది నా హంబుల్ రిక్వెస్ట్, నా తరపున తప్పకుండా ఈ వీడియోని కట్ చేసినా సరే మన నాగశ్విన్కి చేరేలా వీడియో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది అనమాట ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. అనవసరంగా సందీప్ రెడ్డి వంగని తిట్టిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడండి, మంచి డెసిషన్ తీసుకున్నారు వైజయంతి మూవీ మేకర్స్. ఆ బాలీవుడ్ వాళ్ళని అసలుకే నమ్మవద్దు. ఆ బాలీవుడ్ హీరోలైనా హీరోయిన్లైనా వాళ్ళల్లో ఒక 90% కరెక్ట్ ఉండి ఒక 10% మంచోళ్ళు ఉన్నారు. ఆ 10% మంచోళ్ళు మనకు దొరకరు అనేటటువంటిది హానెస్ట్ రిప్లై అనమాట. ఇదే అనమాట ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. ఉంటా బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ ఓజీకి సంబంధించి ఒక వీడియో చేశాను, అది కూడా వెళ్ళి డెఫినెట్లీ ఐ బటన్ లేదా ఇన్స్క్రీన్ వస్తే చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.